దీంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం. అంటే దీంట్లో భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటల్ని గానీ, రియల్ ఎస్టేటు, అలాగే ఒక రకంగా పొలిటికల్‌గా ఏ విధంగానైనా మళ్ళీ అధికారం చేపట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, ఒక దురుద్దేశంతోటి చేపట్టినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ చిట్టచివరికి జడ్జిల యొక్క భార్యల ఫోన్‌లు గూడా విన్నటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి గత ప్రభుత్వం పాల్పడింది. సో ఏంటి సార్ మీ దోస్తు చేసినటువంటి వ్యవహారం అనుకోవచ్చా? లేకపోతే ఉంటే మీ దోస్తు ఎవరితోనైనా చేపించినటువంటి ఒక నిర్వాహం అనుకోవచ్చా? ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగు చేయడం పట్ల, చేసినటువంటి అధికారుల పట్ల ఏ విధమైనటువంటి శిక్షలు బాగుంటాయి? మీ ఒపీనియన్ ఏంటి? ఒక నిష్ఠ తప్పిండి కేసీఆర్. ఏమి నిష్ఠ అంటే ఆయన తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానన్నాడు. నా కుటుంబం రాదుగాక రాదు, నా కుటుంబం లేదుగాక లేదు, నా కుటుంబం అనేది నేను మేము ఇద్దరం మాత్రమే ఉన్నాడని చెప్పింది. అవును, పావుషేరు బియ్యం అయితే సరిపోతాయి అన్నాడు. నమ్మబలికిండా ఆయన హృదయం స్వచ్ఛతగానే ఉన్నదా? ఆయన పిల్లలు ఇక్కడ లేకుంటారు కదా, వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉంటారు. బతుకు తెరువు కోసం మెయిన్లా వాళ్ళే పిలిచిండ్లా వీళ్ళని, మీరు అత్తనే మాకు బతుకు తెరువు దొరికేటట్టున్నదని అమెరికా దేశమే పిలిచిందా వీళ్ళను. ఎందుకంటే కేసీఆర్ కొడుకు బిడ్డ బాగా తెలివైన వాళ్ళు, ఏదైనా చేయగలిగిన సమర్థులు, ఏ సందులనైనా బతుకుని ఎంకలాడగలిగే సమర్థులు. యావత్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా మేము ఉన్నాం, ఇంకా అగ్రగామి కావాలంటే వీళ్ళిద్దరు అత్తనే అవుతుంది అనుకొని పిలిచిండ్లా. వీళ్ళే అక్కడ చాలా బతుకున్నట్టుందని బతుకు కోసం మెయిన్లా తెలియదు. మరి ఆయన మాకు ఎప్పటి చెప్పేది, అనా నేను మియ్యా బేబీ నాకు ఉన్నదే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మెజారిటీ పీడితులు వీళ్ళే, తెలంగాణ పీడితులు వీళ్ళు, ఉద్యమకారులు వీళ్ళే, నక్సలైట్లు వీళ్ళే, బీజేపీ వాళ్ళు వీళ్ళే, కమ్యూనిస్టులు వీళ్ళే. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా కొట్టాం. అత్యంత ఎక్కువ జనాభా ఉన్నది ఎస్సీలు. అందుకని తొలి ముఖ్యమంత్రిని నేను ఎస్సీనే చేస్తా, నేను కాపలా కుక్క లెక్కుంటా అన్నాడు. మరి ఏ వినాశనంగాలం ముట్టిందో వాళ్ళు వచ్చిందా ఈయన రమ్మన్నాడా తెలియదు. వాళ్ళు వచ్చినాక ఈ గందరగోళాలకి మూలం మొదలైంది. కొడుకు కూతురు వచ్చినాక వాళ్ళు వచ్చినాక ఈ గందరగోళానికి మూలం మొదలైంది. అప్పటి వరకు ముసలాయన మంచిగా ఉండే, మంచిగా లేకపోతే మేమందరం దగ్గర పోతాం అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అందరి దగ్గర పోయింది కదా. అవును, మందాడ సత్యనారాయణ గారి వేళ్ళు, కోల జనార్దన్ గారి వేళ్ళు, కోల జనార్దన్, ఆనాడు అమరేందర్ రెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, ఈ రాజయ్య యాదవ్, మాట్లాడే రాజయ్య యాదవ్, వీళ్ళందరూ బీజేపీ నుంచి వచ్చినవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు జన్ను జకారియా, మా వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళు సిపిఐ నుంచి వచ్చిండ్రు. గాదే ఇన్నారెడ్డి గారు విప్లవ పార్టీ నుంచి వచ్చినవాడు. అప్పటి వరకే విప్లవ పార్టీ అనేటువంటి విప్లవ పార్టీ, మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. సాయిబాబా గారు, స్వర్గీయ సాయిబాబా గారు తీర్మానం చేయించారు. అంటే ఓట్లను నమ్మని వాళ్ళు, ఓట్లను బహిష్కరించే పార్టీ కూడా సపరేట్ తెలంగాణ కావాలని ఆలోచన చేయడం. ఎందుకని ఈ ట్యాపింగ్ సంబంధించిన విషయం ఎందుకు కేసీఆర్ మెదిలింది? ఒకరి ఫోన్లు ఎందుకు వినాల్సినటువంటి ఆ కర్మ కేసీఆర్ కి అని అప్పుడున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కలిగింది? పార్టీలో ఉన్న వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి కలిగింది రోగం. ఎవరికి పుట్టింది? ఇప్పుడు 20,000 దయాకర్రావు పేరు కూడా వినబడుతుంది. మీ కాన్స్టిట్యున్సీ అనుకుంటా. మా కాన్స్టిట్యున్సీ కాదు కానీ మా ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆయన ప్రముఖ తెలుగుదేశం పార్టీలో నాయకుడు మంచిగా. ఇప్పుడు పర్వతగిరిలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి నాయకుల ఫోన్, అది ఆయన మూలకు ఉన్నది ఆ ప్రాంతం, దబ్బున ఏర్పాటు చేస్తే చేయొచ్చు అని కేసీఆర్ కనసానలో నడిచింది అది అంతా. ఏది జరిగినా కేసీఆర్ కనసానలో, కేటీఆర్ కనసానలో నడిచింది. ఈ దరిద్ర బుద్ధి, ఈ దొంగ బుద్ధి ఆడ పుట్టింది అంటే సంపద మీద పుట్టిన బుద్ధి. అంటే బెదిరించి పైసల కోసమేనా? పైసల కోసమే, కేవలం పైసల కోసం. పైసలు ఏ మూలకు ఉన్నాయని ఎంకులాడేందుకు మనకు సపోర్ట్ చేసేటోడేవాడు, సపోర్ట్ చేయనోడేవాడు, ఎవడేం తింటాడు, ఎవడేం దాచుకుంటాడని ఈ దరిద్ర బుద్ధితో పుట్టిన రోగం ఇది. ఏం కాలిపోయింది అలా. ఈ 2013 నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు కేసీఆర్ అనేది. ఎందుకంటే 2013 దాని తర్వాత కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఆయనతో వెంటనే ఉన్నారు కదా. ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా? మీ కదలికల పైన ఎప్పుడైనా దృష్టి పెట్టినట్టు కనబడ్డదా? నా కదలికలో ఎందుకు దృష్టి పెడతారు? ఎందుకంటే నా కదలికంగా బాజాబ్తా కదలికే ఉంటది, నాది బేజాబ్తా ఎక్కడ ఉంటది? అదే నా దగ్గర ఉన్నదేం పాడైంది? నా దగ్గర ఉన్నదే నోరు, నా దగ్గర ఉన్నదే గొంతు, నా దగ్గర ఉన్నదే శీలం. శీలం మీద అనుమానం ఎందుకు వస్తుంది? అనుమానం వస్తే నాకేం నష్టం అవుతుంది?
నష్టం కాదు కదా. అవును. ఇప్పుడు కేసీఆర్ మీద ఒక డాక్యుమెంటరీ చిత్రం తీద్దాం అనుకున్నారట. మళ్ళీ నా దగ్గరికి వచ్చి 5 గంటలు కూర్చున్నారు. ఓకే. మా వినయ్ భాస్కర్ తోనే ఫోన్ చేయించి 5 గంటలు కూర్చున్నారు. మిమ్మల్ని ఎవరు పంపిల్లని అడిగిన. 5 గంటలలో నా ముచ్చట మాట్లాడినాం, వాళ్ళ ముచ్చట మాట్లాడినా. మిమ్మల్ని మరి నా దగ్గరికి ఎవరు పంపిల్లా అంటే, మేము డాక్యుమెంటరీ తీసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు అత్యంత దగ్గర అని చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు? కేటీఆర్ చెప్పిండు. అగో కేటీఆర్ మరి ఆయనకు నాకు పడదు కదా. కేటీఆర్ నన్ను ఎందుకు తోలుతాడు, నా దగ్గరికి ఎందుకు తోలుతాడు? లేదా కేటీఆర్ను కూడా మేము నమ్మలే. ఒక ప్రముఖ నాయకుని కూడా తెలుసుకుంటే ఈ డాక్యుమెంటరీ చిత్రానికి కావాల్సిన మెటీరియల్ ఏడ దొరుకుతాయి అంటే రాజా యాదవ్ దగ్గర పోలే, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అని చెప్పినట్ట. అప్పుడు మీ దగ్గరికి వచ్చినావు అంటాడు. ఓకే. అందుకని నా మీద ఎందుకు ఇస్తాడు ఆయన అంటే నేను ఏదైనా చెప్తా కదా. అంతే. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఆయన మంచోడు అంటే మంచోడు అని చెప్తా. అవును. పాడుబుద్ధి అంటే పాడుబుద్ధి అని చెప్తా. ఇప్పుడు ఈ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే కేవలం మీరు అనుకున్నటువంటి కేవలం డబ్బులు దోపిడీ కోసమే, బెదిరించడం కోసం అన్నటువంటి విషయాలు ఏమి లేదా, డబ్బులు తప్ప ఏం లేదు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన పెత్తనంతో సరిపోలే. వీళ్ళకు డబ్బుల రోగం ఉన్నది. ఏం రోగం? వీళ్ళు పేదరికాన్ని అనుభవించిండ్రు. అది వరకు ఆయన కారు లేకుండా కేసీఆర్ కు. వీళ్ళు ఏం బతుకు తెరువు లేకనే అక్కడికి వెళ్ళిన అమెరికాకు ఎందుకు పోతారు ఎరికన్నా? వీళ్ళు ఆడ ఏం పాడు కాదా, వీళ్ళకి ఏం పాడు కాదు. ఏ పని పడితే ఆ పని చేయాలి. మన అమెరికన్ ఉన్నటువంటి వాళ్ళకి తప్పదు, ఏదో ఒక పని చేయాలి. ఏదో పని చేయాలి. అక్కడ అందరు గట్టినే పని చేస్తారు. అంతే. ఇప్పుడు కేటీఆర్ కవిత గానీ అదే. అరే నా బిడ్డ అమెరికన్ సిటిజనే. అవును. నా అల్లుడు అమెరికన్ సిటిజన్. దాని కొడుకులు అమెరికాలో పుట్టిన వాళ్ళు. నా బిడ్డ కొడుకులు నా మనవాళ్ళు ఇద్దరు ఒక మంచి ప్రెస్టేజ్ యూనివర్సిటీలో 5th యూనివర్సిటీలో చదువుతాడు. మిచిగన్ యూనివర్సిటీ అని ఫేమస్ యూనివర్సిటీలో చదువుతాడు. వాడు అక్కడ పని చేసుకోవాలి తినేందుకు. అంతే. కాసేపు గంట సేపు పని చేసుకొని బతుకుతారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కేటీఆర్ ఆదేశాల కోసం కేటీఆర్ ఇట్లా చేద్దాం, ఎందుకంటే కొంత తెలివి ఎక్కువ ఉంటుంది కదా. ఇది అమెరికా తెలివో లేకపోతే అతి తెలివో ఏదో తెలివి అయితే ఉంటుంది కదా. సో ఈ రకంగా కేసీఆర్ ను ప్రోత్సహించింది కేటీఆర్ అనుకోవచ్చా, లేకపోతే కేసీఆర్ కి వచ్చినటువంటి ఆలోచన అనుకోవచ్చా ట్యాపింగ్? అమెరికాలో మంచి వాళ్ళే, అంత అమాయకులు, ఎడ్డి బాబులు అక్కడ నేను చూసిన 2 సార్లు, 3 సార్లు నేను అమెరికా పోయినా. కేటీఆర్ అమాయకులు అట్లా అమాయకురాలు కదా. స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు వాళ్ళు. అబద్ధం ఆడరు వాళ్ళు. నా చిన్న మనకి ఏదో హెల్ప్ చేస్తామని మా దోస్తుంటాడు నా తమ్ముడు అవుతాడు వాడు వరుసకు. అరే బద్రి, మా మనవానికి ఏదైనా హెల్ప్ చేయరా, వాడు ఏదో చదువుకుంటాడు హెల్ప్ చేయరా అంటే, నేను ఒకసారి మాట్లాడినా మా మనవంతోటి. మన పేరు రినో ఇంకా తాతయ్య నీకు తెలుసు కదా బద్రి తాతయ్య అంటే, తెలుసు తాతయ్య అన్నాడు. మరి నేను మమ్మీతో చెప్తా, అది నీకు హెల్ప్ చేస్తాడు అంటే, వాడు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిండు. మమ్మీ నేను ఎవరి హెల్ప్ తీసుకోను కదా, తాతయ్య కొద్దిగా అపార్థం చేసుకుంటాను, నువ్వు చెప్పవా మమ్మీ అని. అంటే గంత మంచిగా బతారు. మరి ఇప్పుడు వీళ్ళకి ఎందుకు మరి అటువంటి? అరే వీళ్ళకి నాశకాలం బుద్ధి. వీళ్ళు కరువులో చచ్చిండ్రు, వీళ్ళు కరువులో బతికిన వాళ్ళు, వీళ్ళు దరిద్రంలో బతికిండ్రు, వీళ్ళు దరిద్రంలో బతికి ఆపేక్షలు పుట్టి ఏది పడితే గది చేసిండ్రు అంతే. ఏదైనా చేసిండ్రు వీళ్ళు. ఏదైనా చేస్తేనే కదా వీళ్ళు సారాయి కుంభకోణంలో, ఏది లిక్కర్ కుంభకోణంలో ఆమె తివారీ జైలు పోయింది. ఇప్పటి వరకు మన దగ్గర నుంచి తివారీ జైలు పోయిన వాళ్ళు ఉన్నారా? తివారీ జైలుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే సపరేట్ తెలంగాణలో కానీ ఒక వీర వనిత పోయింది ఎవరన్నా? ఒక కవిత తప్ప. వీళ్ళకి ఏమనాశనగా అన్నట్టు. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈయన కార్ రేస్ పని నేను చేయొచ్చునా? అపధర్మ ప్రభుత్వంలో చేయొచ్చునా అంటానా? చేసిండు కదా పురుషార్థుడు. మళ్ళీ నేను ఎవరినడుగా దాన వీర శూర కర్ణం నేనే చెప్పిండా చెప్పలేదు. నేను ఎవరిని అడగవు, ఏకపాత్రాభినయం. అంత కాన్ఫిడెంట్ ఏంటి మరి నాకు? అంటే ఎవరి పర్మిషన్ లేకుండా, నాయన పర్మిషన్ లేదు, క్యాబినెట్ పర్మిషన్ లేకుండా ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటిది? బల్బ్ పొగరు. మాకేమవుతుంది? ఎందుకంటే వీళ్ళు ఇందరి ఈ టెలిఫోన్ సంభాషణలో అందరు ఎవరేం చేస్తానని తెలుసుకున్నారు కదా, ముందుగానే తెలుసుకున్నారు. కాబట్టి ఇక మాకేం లేదు, మేమేం చేసినా ఏం కాదు అనుకున్నారు అంతే. ఇప్పుడు రోగం తిప్పాలి, కేంద్రమైనా తిప్పాలి, రాష్ట్రమైనా తిప్పాలి. ఎవరికి బలం ఉంటే వాళ్ళు తిప్పాలి. తిప్పకుంటే తప్పైతే స్వామిది. వీళ్ళ రోగం తిప్పకుంటే తిప్పను ఉంది తప్పు. ఎవరు చేసినా పొరపాటు ఎవరు చేసినా.